డింపుల్ హయతి మీద మార్నింగ్ నుంచి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. నువ్వెంత నీ బతికెంత అని ఒక పని మనిషిని తిట్టినట్టు, నెక్స్ట్ నా కాళ్ళ కింద చెప్పుతో సమానం నువ్వని అరిచినట్టు, మా ఆయన అడ్వకేట్ తెలుసా నిన్నేమైనా చేస్తామని బెదిరించినట్టు, ఇంకేమున్నాయి ఇంకా బోల్డ్ అన్నిందట్టు, కించపరిచినట్టు మాట్లాడినట్టు, అయ్యి మై బాబోయ్ బట్టలు కూడా తీసి ఆమెని కొట్టినట్టో కొడతానని బెదిరించినట్టో అదొకటి. ఇవన్నీ వీడియో తీయడానికి ప్రయత్నిస్తే ఫోన్ని ధ్వంసం చేశారు ఇదొకటి. డబ్బులు ఇవ్వను ఎవడికి చెప్పుకుంటా చెప్పా అని చెప్పి గెంటేశారని చెప్పి ఇంకొకటి. ఇట్లాంటి వార్తలు వచ్చాయి. అండ్ ఈ అంశం పైన మేము బాధితులం అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే పెట్టించారు. ఎందుకు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళు ఉండేది షేక్పేట్కి షిఫ్ట్ అయింది తను రీసెంట్లీ. షేక్పేట్ వంశీరామ్ అపార్ట్మెంట్స్లో ఉంటే అది కొండపైన ఫిలింనగర్ వరకు వస్తుంది అని మేబీ ఐ డోంట్ నో. రాయదుర్గంకి వస్తుందా టోలీ చౌకీకి వస్తుందా తెలీదు. బట్ మొత్తానికి అయితే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది. ఇది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మాట్లాడుకునే ముందు ఈ వార్త వైరల్ అయిన తర్వాత ఇంకో వార్త కూడా వైరల్ అయింది. తన భర్త కలిసి నాపై దాడి చేశారు అని చెప్పగానే డింపుల్ హయతికి పెళ్ళి ఎప్పుడైంది, వాళ్ళ భర్త ఎవరు, ఆయన లాయర్ ఏంటి అనే ఇంకో క్వశ్చన్స్ చాలా మంది రాస్తున్నారు. ఆవిడకి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఇంకో అబ్బాయితో ఉన్నా అది ఆవిడ పర్సనల్. అండ్ డేవిడ్తోనే తను అంతకుముందు కూడా లాస్ట్ పార్కింగ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా డేవిడ్తోనే ఉండింది. అనవసరంగా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నవ్వు ఏం జరిగింది అనేది ఎప్పుడైనా సరే ఎవరన్నా ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చారు అంటే వీళ్ళ వైపే న్యాయం ఉంది, అవతల వైపు వాళ్ళు దయ్యాలు భూతాల్లాగా చిత్రీకరించడం దయచేసి ఆపేయండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. పొద్దున్నే లేచి ఏమే అది ఇది అని చెప్పి ఎవరు అనరు. కుక్క అరిచినందుకే నా మీద ఇంతలా విరుచుకుపడ్డారనేది వీళ్ళ క్వశ్చన్. బాధితులు ఎవరైనా సరే అలాగే చెప్పుకుంటారు. అసలు ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే ఎవరో ఒక మహిళ ఒక వీడియో తీసుకొని ఈ అపార్ట్మెంట్లో పలానా ఆవిడ ఉంటుందంట, ఆవిడ హీరోయిన్ అట, వాళ్ళ ఆయన అదట ఇదట, నేను వీళ్ళిద్దరిని పనిలో పెట్టించానని ఇంకో ఇద్దరు మనుషుల్ని చూపించింది, వాళ్ళు ఒడిస్సా నుంచి తీసుకొచ్చిందంట, రాయగఢ్ నుంచి. నా మాట మీద వీళ్ళని పెట్టిస్తే వీళ్ళని చిత్రహింసలు పెట్టి తరిమేశారు. ఇప్పుడు వీళ్ళు రోడ్డున పడ్డారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, డబ్బులు అడిగితే డబ్బులు కూడా ఇవ్వమన్నారు అనేది ఇది. అవతల వర్షన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంట్లో కేర్ టేకర్గా డాగ్స్కి టైంకి అన్నం పెట్టడానికి లేకపోతే చూసుకోవడానికి ఒకరు కావాలి, అలా బయటికి వాకింగ్కి తీసుకెళ్తారు. ఫ్రెండ్లీ డాగ్సే, మళ్ళీ అదేంటి ఆ కుక్క ఏదో చేసిందేమో అని ఏం రాయకండి. వెరీ వెరీ ఫ్రెండ్లీ డాగ్స్. బయటికి ఎందుకంటే కింద వాకింగ్ రోజు డాగ్స్ పెంచే వాళ్ళకి ఏంటంటే టైంకి భోజనం పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఒకసారి అలా బయటికి తీసుకెళ్ళి వస్తే అవి వాటి కార్యాలు అవి చేసుకొని వస్తాయి. ఇంతే, అంతమించి ఏం లేదు. మనం రెగ్యులర్గా చూడలేం కాబట్టి ఎవరైనా కేర్ టేకర్స్ని పెట్టుకుంటాం. అలా వదిలేయలేం కూడా కాబట్టి మనం వచ్చినప్పుడే అది వచ్చి ఆకలి తీర్చుకోవాలి, నేను ఎప్పుడు వస్తే అప్పుడే వాటి కడుపు నిండాలి, నేను వచ్చినప్పుడే వాటిని బయటికి తీసుకెళ్ళాలని లేకుండా కొంచెం కొద్ది గొప్ప ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఒకరిద్దరు కేర్ టేకర్స్ని పెట్టుకొని ఇలాంటి పనులన్నీ చేయించుకుంటారు. అండ్ వీళ్ళ వర్షన్ ఏంటంటే ఈ అమ్మాయిలు 24/7 ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, వాట్సాప్ చాట్లు చేసుకుంటూ, ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ, నవ్వుకుంటూ కుక్కల్ని పట్టించుకోవట్లేదు. అవేమో అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తుందంటే ఏమోనమ్మా తెలియదు ఎందుకో అరుస్తుంది. చూడు దానికి ఏమైనా కావాలేమో. ఎందుకు నువ్వు ఎప్పుడు ఫోన్లోనే ఉండి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అమ్మాయి? కొంచెం పట్టించుకో, ఫోన్లు చూసుకో. కాదన్న ఎప్పుడన్నా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే మాట్లాడు, ఇంకేమైనా ఉంటే మాట్లాడు. లేదా ఖాళీగా ఉన్నప్పుడు, అది పడుకున్నప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావు కాబట్టి ఏ పని లేకపోతే ఒక వీడియోనో ఏదో ఒకటి చూసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు ఎప్పుడు ఫోన్లో ఉంటారు ఏంటా ముచ్చట్లు అనుకుంటూ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ అలాంటి 22 years అంట అమ్మాయికి. అలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక భయం కూడా ఉంటుంది. వాళ్ళు ఫోన్లు మాట్లాడినా లేకపోతే ఇక పక్క నవ్వినా ఒక భయం ఉంటుంది నిజంగా. అంటే అమ్మో తెలియని ఆడపిల్లలు మన దగ్గర ఉంటున్నారు, వాళ్ళకేమన్నా అయితే మమ్మల్ని అంటారు అనే భయం ఉంటుంది. డింపుల్ హయతి షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన డేవిడ్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. లీగల్గా అన్నీ వాళ్ళకి తెలుసు. ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు. డింపుల్ కూడా ఆల్రెడీ ఒకసారి పోలీస్ మెట్లు ఎక్కొచ్చింది కాబట్టి మంచి చెడు తనకు కూడా తెలుసు. ఊరికే ఎవరిని ఏమీ అనరు. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళని ఒక 2 మాటలు అనగానే వాళ్ళు ఇంకా మానేద్దాం అనుకొని ఎవరికైతే చెప్పారో వాళ్ళని పని పెట్టించారో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆవిడొచ్చి వీళ్ళకి మీరు కదా మానిపించేది, ఈ నెలంతా వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించండి,
అని అడిగితే అలా ఎలా ఇస్తాము, ఎంతవరకు పని చేస్తారో అంతవరకే కదా ఇస్తాము అనేది వీళ్ళ వెర్షన్. వాళ్ళంతటా వాళ్ళు మానేస్తామంటే మీరు అనొచ్చు, మీరంతటా మీరు తీసేశారు కాబట్టి మీరు వాళ్ళకి సరిపడా కొంచెం ఎంతో కొంత సర్దుబాటు చేయాలి అని అనడం. వాళ్ళు మాట్లాడిన మాటకి, వాళ్ళు ప్రవర్తించిన తీరుకి నేను ఇలాంటి హెల్ప్ చేయదలుచుకోలేదు. పోనీ ఆవిడ బాగుంది, నా వల్ల కావట్లేదమ్మా ఇక్కడ పని చేయాలి, పో నేనన్నా సరే అమ్మాయి నీ వల్ల చేతగా పో అని అన్నా కూడా ఎంతో కొంత సెటిల్ చేసి పంపేవాళ్ళమే, మరీ ఏమి ఇవ్వకుండా పంపేవాళ్ళం కాదు. కాకపోతే మాటకు మాట ఎదురు చెప్పడం, ఎదురు తిరగడం, మమ్మల్ని కూడా ఏది పడితే అది మాట్లాడడం, అండ్ ఇప్పుడు లేనిపోని ఎలిగేషన్స్ పాస్ చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా నాకు అనిపించట్లేదు. వాళ్ళని తీసుకొని పోమ్మా అని వీళ్ళు. నువ్వే కదా నాకు పెట్టించావు, మేము నీ మాట నమ్మి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఏమైపోవాలి అని వీళ్ళు ఈవిడ మీద ప్రెషర్ తీసుకొస్తే ఈవిడ వెళ్ళి వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్లో ఇలా కేసు అనేది నమోదు చేయించినది వీళ్ళ వర్షన్. అది నిజమో కాదో మనకు తెలియదు, బట్ డింపుల్ హైతి వాళ్ళ తరఫున వర్షన్ ఇది. ఇకపోతే ఎవరైనా సరే ఒకరి మీద కేసు పెట్టారని తెలియగానే పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తున్నారు. డింపుల్ హైతి అలాంటిది ఇలాంటిది, గతంలో కూడా అలా చేశారు ఇలా చేశారు. గతంలో కేసు అంటే అక్కడ మీకు తెలీదు, గతంలో ఆ కేసులో ఎవరైతే ఆ ట్రాఫిక్ డీసీపీ ఉన్నారో ఆయన్నే ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ఇప్పుడు ఇంకో దగ్గర పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అంటావా, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్ళ వల్ల మనకి మంచి చెడు ఏముంటుంది అనేది ముందు నుంచి తెలుసుకొనే పెట్టుకుంటారు. కానీ ఒక ధైర్యంగా ఎందుకు పెట్టుకుంటారంటే పలానా ఆవిడ నమ్మకంగా పెట్టించింది కాబట్టి ఆ గౌరవార్థం వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటారే తప్పితే, అండ్ ఆ అపార్ట్మెంట్కి వాళ్ళు కొత్తగా వెళ్ళారు, ఎవరూ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగి 1-2 సార్లు అడిగి మరీ పెట్టుకున్నారు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు యజమానికి పని వాళ్ళకి పడదు, అంటే ఏదో ఒక అంశంలో వాళ్ళు అరిచారనో లేకపోతే ఒక మాట అన్నారనో ఫీల్ అయ్యి వీళ్ళు కూడా ఎదురు తిరిగి అక్కడ ఆ ఒప్పందం అనేది చెడిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దీని గురించి పెద్దగా ఎవరు చర్చించాల్సిన అవసరం లేదు. అలానే డింపుల్ హైతి రాక్షసి, వాళ్ళ హస్బెండ్ ఇలా అంట, బట్టలు కూడా తీసి కొట్టారంట, ఫోన్ ధ్వంసం చేశారంట, ఈ తెలియని అంటే ఎవరో చెప్పారు కదా అని చెప్పి మనం చూడని మనకు తెలియని విషయాల గురించి ఎక్కువ మాట్లాడి అవతల మనిషికి డ్యామేజ్ అయితే చేయకూడదు. ఇది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్.